హాయ్ అండి. బీరకాయ క్యాప్సికమ్ పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నువ్వులు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించి సైడ్కి తీసుకోవాలి. అదే కుక్కర్లో బీరకాయ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, టమాటా ముక్కలు, 2 పచ్చిమిర్చీలు, కొద్దిగా పసుపు, కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని సిమ్లో పెట్టి ఒక్క ఇజ్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఎటువంటి వాటర్ అనేది యూజ్ చేసుకోలేదు. అలాగే చింతపండు కూడా దీనికి అవసరం లేదు. మనం టమాటాలు కాస్త ఎక్కువ వేసుకున్నాం కాబట్టి టమాటా పైన ఉన్న తోలంతా కూడా తీసేసుకోవాలి. దాంట్లో కొద్దిగా పుదీనా, కరివేపాకు, సన్నగా అల్లం ముక్కలు 2 వేసుకున్నాను. చల్లగా అయ్యే వరకు అలా పెట్టేసుకొని మిక్సీ గిన్నెలో నువ్వులు ఫస్ట్ పౌడర్లో చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. చల్లగైన తర్వాత మనం అన్నీ టమాటా ముక్కలు, క్యాప్సికమ్ అన్నీ కూడా మిక్సీ గిన్నెలో వేసి కొద్దిగా ఇంగ వేసుకొని కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్ లాగా ఉంటే బాగోదు. అలా తిన్నే ఓకే. ఇది మొత్తం మనం వాటర్ వేసుకోలేదు కాబట్టి టమాటా గ్రేవీనే కాబట్టి నేనైతే పడేయకుండా మళ్ళీ దాంట్లోనే వేసేసుకొని కలిపేసాను. మనం అట్లా జ్యూస్తో పాటు మిక్సీ గిన్నెలో వేస్తే అంతా కూడా బయటకు వచ్చేస్తుంది మూతలోకి వెళ్ళి. అందుకనే మనం ఏం చేయాలంటే ఫస్ట్ జ్యూసు తీసేసి సైడ్కి ముక్కలన్నీ కూడా అట్లా చేసుకుని వేడి వేడి రైస్లోని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ట్రై చేయండి.